ఆపరేషన్ కగార్ ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినబడుతున్నటువంటి ఒక పదం. ఆపరేషన్ కగార్ పేరిట దాదాపుగా 200 మందిని మట్టుబెట్టారు భద్రతా బలగాలు ఈ 10 నెలల సమయంలో. అసలు ఈ భద్రతా దళాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ ఎన్కౌంటర్ల వెనకాల ఏముంది, అసలు ఎందుకు ఈ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా పౌర హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మనతో పాటుగా ఉన్నారు. ఏంటి అసలు ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విషయంలో మొన్న 4వ తారీఖు కూడా 31 మందిని మట్టుపెట్టడం జరిగింది. అసలు ఈ యొక్క ఎన్కౌంటర్లో వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అది ఈ ఆపరేషన్ కగార్ అనేది చాలామందికి తెలియదు దాని అర్థం. ఆపరేషన్ల మీద ఆపరేషన్లు ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత వాటిని మరింత ఉధృతంగా ఆపరేషన్లను అమలుపరుస్తుంది. ఆపరేషన్ గ్రీన్ అంట్ అన్నారు, ఆపరేషన్ ప్రహార్ అన్నారు, ఆపరేషన్ సమాధాన్ అన్నారు. ఇప్పుడు అది ఆపరేషన్ కగార్ అయింది. వీటి అన్నిటి మీనింగు మావోయిస్టు పార్టీని నిర్మూలించాలి. ఆపరేషన్ కగార్ అంటే చివరి యుద్ధం అట. ఎవరి మీద? మావోయిస్టుల మీద చివరి యుద్ధం చేస్తాం, మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం అంటున్నారు. అంటే ఇక్కడ మనం పౌర సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, అది ఒక రాజకీయ పార్టీ. మేమనటమే కాదు, జిష్ణుదేవ్ సాయి కూడా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అది ఒక సిపిఐ మావోయిస్టు పార్టీగా గుర్తించి దానితో చర్చలు జరుపుతానన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఆ కండిషన్ లేనిది మేము చర్చలకు సిద్ధమే, కానీ కార్పొరేట్ కంపెనీలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న భూమిలో నిక్షిప్తమైన ఖనిజ సంపదను తీసుకెళ్ళటానికి మీరు అడ్డం పడకూడదు. ఇది చర్చలకు కొనసాగేదేనా? అట్లా దాన్ని స్టాల్ చేసేసి ఇవాళ అదే జిష్ణు సాయి ఈ నిన్నటి ఎన్కౌంటర్లో, మీరు చెప్పిన నిన్నటి ఎన్కౌంటర్లో 31 మందిని బలగాలు చంపేస్తే ఆయన ఎవరు? అందులో పాల్గొన్న రాజనాల ఆయనను శబాష్ అని, అందరినీ ఆ టీమునంతను శబాష్ అని వీపు తడిమి రేపు ఇక రివార్డులు అవార్డులు ప్రకటిస్తాడు. అయితే నిజానికి ఆలోచిస్తే ఈ ఆపరేషన్ కగార్ మీద చంపుతున్నది ఎవరిని అంటే మావోయిస్టుల మీద చంపుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు ఏం చేయబోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, డీజీపీలు అలాగే సిఎస్లతోనే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులను ఎట్లా నిర్మూలించాలనేటువంటి ఎజెండాతోనే ఆ మీటింగ్ అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. అది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి ఒక హోంశాఖ కనుక ఆయనకున్న బాధ్యత ఏంటంటే ఈ దేశ పౌరులను రక్షించాలి. మరీ రాజ్యాంగబద్ధమైన ఆయన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ జీవించే హక్కును కాపాడాలి. కానీ దానికి కరెక్ట్గా విరుద్ధంగా ఆయన ఏం చేస్తున్నాడు? చంపేస్తాం, నిర్మూలిస్తాం, ఏరేస్తాం, అణిచివేస్తాం, తొక్కేస్తాం. ఆయనకి ఎవరో బ్రాహ్మణులు ఒక ముహూర్తం చెప్పి ఉంటారు, 2026 మార్చి 31 ఆ క్షణం ఏందో అది చెప్పి ఉంటారు. 2026 నాటికి వీళ్ళను తుదముట్టిస్తాం, లేకుండా చేస్తాం, చివరి నక్సలైట్ను కూడా పట్టుకొచ్చి చంపేస్తామని ఆ లాంగ్వేజ్ ఏంటి? అది ఒక పార్టీ, పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్న పార్టీ. ఆ పార్టీ వెనుక భౌతిక వాస్తవం ఏంటంటే కోట్లాది మంది ప్రజలు ర్యాలీ అవుతున్నారు. ఆ రాజకీయాలు నచ్చకపోతే ఈ పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతమంది ఆ పార్టీ వెనుక ఎట్లా ర్యాలీ అవుతారు? ఇది ఒక రాజకీయ పార్టీ అని గుర్తించి అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమస్య అని గుర్తించినప్పుడు మీరు ఆ రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి కదా. తుపాకీతో ఎదుర్కోవటం ఏంటి, తూటాలతో ఎదుర్కోవటం ఏంటి? అట్లాంటి ఇట్లాంటారు, వాళ్ళను తుపాకులు పట్టుకున్నారు కదా అని. అంటే కంటికి కన్ను, పన్నుకు పన్ను, ఆటవిక న్యాయం చెప్పదలిచారా? పౌర హక్కుల వేదిక, పౌర హక్కుల సమాజం నుంచి మీరు తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి అక్కడికి వెళ్ళబోతా ఉన్నారా? నిజ నిర్ధారణ కోసం ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ల విషయంలో? మేము
ఏప్రిల్ 16 నాడు కాంకేర్లో జరిగిన ఎన్కౌంటరు, మొత్తం ఎన్కౌంటర్ల మీద నిజ నిర్ధారణ చేయడానికి మే 29 నాడు 55 మంది బృందంతో నిజ నిర్ధారణ చేయడానికి వెళితే అక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ చేరుకోగానే ఆ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ వెనక్కి పంపించేసి, మాకు ఆ సిటిజన్స్గా, పౌరులుగా, హక్కుల సంఘాలుగా మాకు ఆ అధికారం, ఆ హక్కు లేదా? సెప్టెంబర్ 5 నాడు కర్కగూడెంలో మన రాష్ట్రంలో రఘునాథపాలెం దగ్గర ఉన్న అడవిలో ఎన్కౌంటర్ చేసింది మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో 6 చనిపోయారు. అంతకుముందు దామరతోగులో విజయేందర్ అనే మావోయిస్టును చంపేశారు. ఇప్పటికీ తన ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో 7 చంపేసింది. నువ్వు చంపినవు. మినిమం మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నీ మీద ఉన్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఏంటంటే ఆ ఎన్కౌంటరు నిజమా అబద్ధమా అని సత్యావేశన చేయటం కోసం మేము అక్కడికి వెళితే ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరిగింది తెలంగాణలో, ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిందేంది, చేస్తున్నది. ఆ వాస్తవాలను తీసుకురావడానికి మేము వెళితే మనుగూరులో మమ్మల్ని అరెస్ట్ చేసి అశ్వాపురంలో రోజంతా నిర్బంధించి వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా మేము నిన్న జరిగిన మీరు అన్న ఈ ఎన్కౌంటర్లో 31 మంది చనిపోయారని, 31 మందిలో 13 మంది మహిళలు ఉన్నారని, 13 మందే కాకుండా 31కి 31 ఆదివాసీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని మనకు సమాచారం ఉంది. కనుక వాటిని సత్యాన్వేషణ చేయటం కోసం అప్పీల్ చేస్తున్నాను. హక్కుల సంఘాలకు మార్గాలను మూసేశారు కనుక పౌర సమాజం చేతులు కట్టుకొని ఊరికే జరిగే తతంగాన్ని చూడటం కాకుండా పౌర సమాజం, మేధావులు, ఆలోచన పరులు, కవులు, కళాకారులు అక్కడికి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 200 మంది ఎందుకు చనిపోయారో తేల్చాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆదివాసీ సంఘాలు, దళిత సంఘాలు, అణగారిన సంఘాలు వెళ్ళి ఎవరు చనిపోతున్నారో చెప్పాల్సిన బాధ్యత ఆ అస్తిత్వ సంఘాల పైన ఉంది. మరీ ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మహిళలు చనిపోయారు కనుక మనకు ఒక సవాలు వచ్చి పడింది. కనుక మహిళా సంఘాలు, సామాజిక స్పృహ ఉన్న మహిళా సంఘాలు, కళాలు గలాలు పట్టిన మహిళా సంఘాలు మహిళలను ఎట్లా చంపుతారో అని అడగాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు అనొచ్చు, మేము అక్కడ మహిళలు ఉన్నారని మాకెట తెలుసు. మీరు పక్కా సమాచారంతో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎవరున్నారు, ఏ డేరాలు ఉన్నాయి, అగ్రనాయకత్వం ఉందా, మహిళలు ఉన్నారా, ఆదివాసీలు ఉన్నారా, పక్క సమాచారంతో పోయారు కనుక అక్కడ మహిళలు ఉన్నారని తెలిసి ఒకవైపు పడావా అంటారు, ఒకవైపు బేటీ బచావా అంటారు. ఇది ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే అంశాన్ని మహిళా సంఘాలు వెళ్ళి ఆ సత్యాలను తీసుకెళ్ళి భారత సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనుక మీరు నిజ నిర్ధారణ బృందాలుగా, ఆయా అస్తిత్వ వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిజ నిర్ధారణ బృందాలుగా వెళ్దాం, పదండి, ఆ సత్యాలను తీసుకొద్దాం. మనం ఆదివాసులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మావోయిస్టులను రాజకీయంగా మాత్రమే సమాధానం చెప్పండి, తూటాలతో తుపాకులతో కాదు అని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని హింసాపరం కాకుండా, హింసాయుతం కాకుండా కాపాడాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రకృతిని కాపాడుకుందాం. ఆక్సిజన్ కోసం చెట్లను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉందని పౌర హక్కుల సంఘం మీకు సవినయంగా విన్నవించుకుంటా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.